హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు మనం ఆయిల్లెస్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 600 గ్రాముల బాస్మతి బియ్యంని తీసుకొని కడిగి నీళ్లు పోసుకొని 30 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 600 గ్రాముల బాస్మతి బియ్యానికి 1 కేజీ చికెన్ సరిపోతుంది. ముందుగా చికెన్లో పెరుగు వేశాను. ఇది ఆయిల్లెస్ బిర్యానీ కాబట్టి పెరుగు ఎక్కువగా పడుతుంది. నేను ఇక్కడ 500 గ్రాముల పెరుగును వేశాను. తరువాత దీనిలో కారంని, అల్లం వెల్లుల్లి పేస్టును, రుచికి సరిపడా ఉప్పును, ధనియాల పొడిని వేశాను. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసి చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టే విధంగా మ్యారినేట్ చేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోవడం వలన మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం బిర్యానీ వండుకునే పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా తరిగిన కొత్తిమీర, చిన్నగా తరిగిన పుదీనాను, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని బాగా కలపాలి. తర్వాత దీనిలో 1 నిమ్మ చెక్క తీసుకొని నిమ్మరసం కూడా పిండుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో నేను ఎక్కడ ఆయిల్ కూడా వేయలేదు. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని దానిలో నీళ్లు పోసుకొని దానిలో ఉప్పు వేయాలి. బిర్యానీకి కావలసిన మసాలాలన్నీ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గిన్నెను స్టవ్ పై పెట్టి మూత పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి. దీనిలో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ లేకుండా బిర్యానీ అన్నాను కదా, నేను ఇక్కడ గీ ఎందుకు వేసానంటే అన్నం పొడి పొడిగా ఉండడానికి వేశాను. ఇలా మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యంను వేసి ఉడికించుకోవాలి. ఇలా బియ్యాన్ని వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఎక్కువసార్లు కలపకూడదు. మనం ఎక్కువసార్లు కలిపినట్లయితే బియ్యం అంతా ముక్కలుగా విరిగిపోతుంది. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. బియ్యంను 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే పలుకు విప్పేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం బాగా ఉడికిపోయింది. దీనిని ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేయాలి. ఇప్పుడు 1 స్ట్రైనర్ని తీసుకొని నీళ్లు లేకుండా చూసుకొని ఉడికిన అన్నాన్ని చికెన్ కవర్ అయ్యే విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ కవర్ అయ్యే విధంగా ఉడికిన అన్నాన్ని మొత్తం వేసి చికెన్ అంతా కవర్ చేశాను. తర్వాత దీనిలో ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీరను, చిన్నగా తరిగిన పుదీనా, ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకున్నాను. తర్వాత దీనిలో నీళ్ళలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లను వేశాను. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ వాడలేదు. తర్వాత దీనిలో అన్నంను ఉడికించుకున్న నీళ్లను 50 ml వరకు పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫాయిల్ పేపర్తో పూర్తిగా కవర్ చేసేసాను. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఆవిరి పోకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఫాయిల్ పేపర్ని గ్యాప్ లేకుండా పెట్టుకుని దీనిపై మూత పెట్టాను. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పై పెట్టుకొని హెవీగా ఉండడం కొరకు 1 గిన్నెలో నీళ్లు పోసుకొని మూత మీద పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత దీనిని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియంలో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. అన్నము పొడిపొడలాడుతూ ఉంది. ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.